ముందస్తు ఎన్నికలకు ఓకే చెయ్యకపోయి ఉంటే కేసీఆర్ రాజీనామా చేశాడు, ముందస్తు ఎన్నికలని అడిగాడు 6 నెలల ముందు. అప్పుడు అంతే కదా, 2019 జూన్లో మనతో పాటు జరగాలి అప్పుడు ఎన్నికలు. కానీ ముందస్తుకి వెళ్ళాడు. ఎందుకని? బీజేపీ హవా నడుస్తుంది, పబ్లిక్లో ఫీలింగ్ బలంగా ఉందని గ్రహించాడు అతను. యాక్చువల్గా బీజేపీ పెద్దలు అది గ్రహించి సావలేదు. అక్కడ గ్రహించి ఉంటే వాళ్ళు దానికి ఒప్పుకుని ఉండేవాళ్ళు కాదు. ఒప్పుకోకుండా ఎలక్షన్ కనుక మెయిన్ ఎలక్షన్స్ తో పెట్టి 6 నెలల రాష్ట్రపతి పాలన పెట్టుంటే ఆటోమేటిక్గా బీజేపీ సెకండ్ ప్లేస్కి అప్పుడే వచ్చేసి ఉండేది. 2024 వాళ్ళదే అయి ఉండేది అధికారం. కానీ ఆ రోజున కాంగ్రెస్ నిలువరించే చర్యల మీదనే కాన్సన్ట్రేషన్లో ఉండి ఇతను గనక సహకరిస్తే మనకు ఉపయోగపడతాడు అన్నటువంటి ఉద్దేశం, అంటే శత్రువుకు శత్రుమిత్రుడు అన్నటువంటి కోణంలో కేసీఆర్కి సహకరించి ముందస్తు ఎన్నికలకి ఓకే చేయించింది. అప్పుడు దానివల్ల కేసీఆర్ అక్కడ లబ్ధి పొందాడు. మీరు చూడండి, అక్కడ తెలంగాణలో వచ్చిన రిజల్ట్ 2/3 మెజార్టీ. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజున సంపూర్ణ మెజార్టీ పూర్తి స్థాయి వచ్చింది ఆ రోజున. కానీ అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏమైంది? సింగిల్ డిజిట్కి పరిమితమైంది 6 నెలలు తిరిగేటప్పుడు. అంటే ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నిజంగా అప్పుడే కనుక పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ జరిగి బీజేపీ అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేసి ఉండేది తెలంగాణలో, ప్రతిపక్షానికైనా గ్యారంటీగా వచ్చి ఉండేది. కాబట్టి వీళ్ళు ఇట్లాంటిది అది ప్రాంతీయ పార్టీలకు ఇష్టం లేదు, ఈవెన్ తెలుగుదేశానికైనా ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, లేకపోతే మొన్న తెలుగుదేశం ఇండివిజువల్గా పోటీ చేస్తే దెబ్బతిని ఉండేది. జనసేన బీజేపీ కలిసింది కాబట్టి ఉపయోగపడింది.